అలాగే మధిర ప్రాంతంలో పర్టికులర్గా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేసిన వారు అవుతారని చెప్పి ఆశిస్తూ వారికి వచ్చినటువంటి అవకాశాన్ని ఈ జిల్లా ప్రాంతానికి అట్లాగే ఈ రాష్ట్రానికి కూడా మరి అభివృద్ధి కోసం పని చేస్తారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జిల్లా కాంగ్రెస్ నాయకులు డాక్టర్ కోట రాంబాబు గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సమయాతీతమైనది కావున దయచేసి వక్తలు కూడా త్వరగా ముగించవలసిందిగా కోరుతున్నాం. మన యొక్క ప్రీతమ నేత మధిర నియోజకవర్గ ముద్దుబిడ్డ అపార అనుభవం కలిగినటువంటి రాజకీయ తత్వవేత్త 4వసారి వరుసగా గెలుపొంది సగర్వంగా అసెంబ్లీలోని డిప్యూటీ సీఎంగా 3 పోర్ట్ఫోలియోలు ఆయనకి ఇచ్చినటువంటి గౌరవంతో ఈరోజు ఆయన గారిని మనం అత్యధిక మెజార్టీతోటి గెలిపించుకొని మెదర్లోని బోనకల్లు మండలం వెనకబడతాయనేసి ఒకానొక సమయంలో అనుకున్నా సరే ఆ మండలం నుంచి కూడా మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించుకొని మళ్ళీ ఆయన గారిని పిలుచుకొని ఈరోజు సగర్వంగా సాయంకాల సంధ్యా సమయంలోని గౌరవించుకోవడం చాలా శుభసూచకం, ఆనందదాయకం. మనందరికీ తెలుసు, ప్రచారంలోని ఎక్కడికి పోయినా సరే ఏ మండలంలో అయినా సరే పెద్ద ఎత్తున బట్టి గారి గెలుపు కొరకు ప్రచారం చేశారు. ప్రజల్లోని ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ పోవాలి, కుటుంబ పరిపాలన పోవాలి, ఈ అవినీతి పరిపాలన పోవాలి, మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం రావాలి, మన నాయకుని గొప్ప స్థానంలో నుంచోబెట్టుకోవాలి, బట్టి విక్రమార్క గారు మరొకసారి గెలిస్తే మధుర నియోజకవర్గం వైపు తెలంగాణ అంతా చూసేలాగా చేస్తారని ఆయన గారు అనేక మీటింగుల్లో చెప్పడం జరిగింది. దానికి తగిన విధంగానే ప్రజలంతా కూడా స్పందించి అత్యధిక మెజార్టీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి, జగజ్జీవన్ రావు గారి విగ్రహానికి పూలమాలేసే క్రమంలో ఒక అక్క చెప్తా ఉంది, అన్న మీరు ఆ రోజు ప్రచారానికి వచ్చినప్పుడు గెలుపు ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, మెజార్టీ కొరకే మన ప్రచారం అని చెప్పారు, అది మాకు గుర్తుంది అని చెప్పడం జరిగింది. అంటే అంతగా మన యొక్క నాయకుడు గెలవాలని మనం కోరుకున్నాం, అనుకున్న సాధించాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఇంతకాలం వెన్నన్ని కాపాడుకున్నటువంటి నాయకుల్ని కాపాడుకోవాల్సినటువంటి అవకాశం, అవసరం, సమయం ఆసన్నమైందనేసి మేము భావిస్తా ఉన్నాం. బట్టి విక్రమార్క గారు 1 అడుగు దూరంలోనే ఆగారు. అయినా సరే మనందరం చూస్తా ఉన్నాం, సమ ప్రాధాన్యతతో వెళ్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు. ఏ గ్యారంటీ కార్డు చూసినా ఇద్దరి ఫోటోలు ఉంటున్నాయి, ఏ ఫ్లెక్సీ చూసినా సరే సమానంగా గౌరవించబడుతున్నట్లుగా. అంటే కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయిని మన యొక్క నాయకుడికి ఇచ్చినందుకు మనం గర్వపడాల్సినటువంటి అవసరం ఉంది. మనందరికీ తెలుసు, ఈ గ్రామాల్లోని మండలంలోని అన్నగారితో ప్రచారం చేసినప్పుడు కానీ, విడిగా 6 హామీలు ప్రచారం చేసినప్పుడు కానీ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే కాదు, భారతదేశానికి స్వతంత్రం తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మళ్ళీ ఆ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటేనే మళ్ళీ మన యొక్క జీవితాలు బాగుపడతాయి అనుకున్నాము. పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించారు. మీ అందరికీ మరొకసారి సాదరంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు సన్మాన గ్రహీత బట్టి గారికి మరొకసారి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి కార్యకర్తలకి, వేదిక మీద ఉన్నటువంటి కట్టెన్ వెనకాల ఉన్నటువంటి నాయకులు బట్టి గారు రాష్ట్ర స్థాయిలో బిజీగా ఉన్న ఈ మదర్ని అంటిపెట్టుకొని కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటున్నటువంటి నందిని గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్న పెద్దలకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జిల్లా కాంగ్రెస్ నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు, బోనకల్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిత్రుడు ఓకే సార్ ఫోన్లో మాట్లాడుతున్నారు.
మాట్లాడచ్చు. నాకు ఇచ్చిన 2 నిమిషాల టైం అయిపోయింది. 1 నిమిషం అయిపోయిందా? 1 నిమిషం ఉందా? ఓకే. ఈనాటి మన ముఖ్య అతిథి మన ప్రియతమ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పెద్దలు మల్లు భట్టి విక్రమార్క గారు, వారి అర్ధాంగి, నాకు తెలిసి అర్ధాంగి కాదు, అర్ధాంగి కంటే కొంచెం ఎక్కువే కదా. ఎందుకంటే నేను బయట పార్టీలో ఉన్నా నాకు తెలుసు భట్టి గారి గురించి బాగా. భట్టి గారు 4 సార్లు మన మధిర నియోజకవర్గంలో గెలవటంలో ఆమె గారి సహకారం లేకుండా, ఆమె గారి కృషి లేకుండా మా భట్టన గెలవలేదని నేను గర్వంగా చెప్పగలను. ఎందుకంటే మన మధిర ప్రజానీకం, అసలు మన మధిరకే ఖమ్మం జిల్లాలో ఒక ప్రత్యేకత ఉందని చెప్పి మా పోట్ల నాగేశ్వర గారు ఖమ్మం వాళ్ళు అంటూ ఉంటారు. ఇప్పుడు మధిరలో ఎప్పుడో మా చిన్నప్పుడు జిల్లాకి మొట్టమొదట మంత్రి సిద్ధారెడ్డి గారు మంత్రిగా రావడం జరిగింది. సిద్ధారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు నేను 7వ తరగతి. ఆ తర్వాత మన మధిరకి ఎప్పుడు మంత్రి పదవి రాలా. కానీ ఇవాళ ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది. అంతకు ముందు కూడా భట్టి గారు 3 సార్లు గెలిచినప్పుడు ఆయన ఒక రాష్ట్ర పార్టీ కాంగ్రెస్ నాయకుడిగా, అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్గా, మన మధిర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఉన్నప్పుడు, మేము వేరే పార్టీలో ఉన్నప్పుడు కూడా నేను ఒక బోనకల్లు వాసిగా, మధిర నియోజకవర్గ వాసిగా నేను చాలా గర్వపడేవాడిని. ఎక్కడైనా కలిస్తే చాలా ఆనందంగా, సంతోషంగా భట్టి గారితో నేను సమయంతో మాట్లాడేవాడిని. భట్టి గారు కూడా నాకు అంతే గౌరవం ఇచ్చేవారు. ఇవాళ నిజంగా 3 సార్లు గెలిచిన దాంట్లో మా పాత్ర లేదు. మేమైతే ఓడించడానికే ప్రయత్నం చేశాం ఆనాడు ఉన్నటువంటి రాజకీయాల్లో, నేను ఉన్నటువంటి పార్టీ నుంచి. కానీ ఈసారి ఆయన గెలుపులో ఉడతా భక్తిగా నాకు కూడా కొంత అవకాశం వచ్చింది, నేను పనిచేశాను. అందుకే గర్వంగా 1 నిమిషమైనా మాట్లాడటానికి నాకు అవకాశం ఇచ్చారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అందుకని మన మధిర నియోజకవర్గ చైతన్యవంతమైనటువంటి ప్రజలకి మరి వారధిగా ఇవాళ భట్టి విక్రమార్క గారు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మన మధిర అభివృద్ధికి మరింత దోహదపడతారని చెప్పి మనం అందరం ఆకాంక్షిస్తున్నాం, ఆశిస్తున్నాం, కోరుకుంటున్నాం. మన ఆశలకి అనుగుణంగా భట్టి విక్రమార్క గారికి అపారమైనటువంటి అనుభవం ఉంది. ఏ గ్రామంలో ఏ సమస్య ఉంది ఆయన ఒట్టిగానే చెప్పగలిగేటటువంటి ఇది ఉంది. కాబట్టి భట్టి విక్రమార్క గారు రాజకీయాలకు అతీతంగా ఎవరు ఏ పార్టీలో ఉన్నా, పార్టీలకు ఈ భట్టి గారి గెలుపులో వారికి పాత్ర లేకపోయినా, ఓట్లు లేకపోయినా కూడా ప్రధానంగా అభివృద్ధి ధ్యేయంగా, ఎందుకంటే మన మధిర నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా, గతంలో గెలిచినటువంటి వాళ్ళ నాయకులు కూడా గెలిచిన తర్వాత ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగానే పనిచేసేవాళ్ళు, మధిర అభివృద్ధి కోసమే పనిచేసేవాళ్ళు, అందరికీ అందుబాటులో ఉండు, అందరికీ నోట్లో నాలుకలాగా ఉండి అందరి సమస్యల పరిష్కారం కోసం ఉండేటటువంటి నాయకులకి ఇవాళ మరింత మరి భట్టి గారు ఇంకా మధిర ప్రజానీకానికి దగ్గర ఉండి అభివృద్ధిలో భాగస్వామ్యం వహించు
మన ఆశలకు అనుగుణంగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ వారిని ఈ సందర్భంగా వారిని వారి సతీమణిని నేను మనస్ఫూర్తిగా వారిని మరి ఆశీర్వదిస్తున్నాను. జై హింద్. మనం ఇంకొద్దిసేపట్లో మాత్ర కార్యక్రమం 22 గ్రామాల నుంచి సన్మాన కార్యక్రమం ఉంది కాబట్టి సమయం తక్కువగా ఉంది. మన బోనకల్ మండల సిపిఐ కార్యదర్శి ఎంగల ఆనందరావు గారిని ఒక్క 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గాలి దుర్గారావు గారికి, ఈ సన్మాన కార్యక్రమ గ్రహీత తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, మదన నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, ప్రియతమ నాయకులు మల్లు బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా నందిని గారికి, వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, సిపిఐ పార్టీ నాయకులకు, అదేవిధంగా వేదిక కింద ఉన్నటువంటి మీ అందరికీ, పత్రికా విలేకరులకు, పోలీస్ శాఖ వారికి, మీ అందరికీ ముందుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ బోనకల్లు మండల సమితి పక్షాన మీ అందరికీ పేరు పేరున విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నవంబర్ 30వ తారీఖు జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిపించి బట్టి గారిని అసెంబ్లీకి పంపించినటువంటి మదన నియోజకవర్గ ప్రజానికి అందరికీ కూడా మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ నియోజకవర్గాన్ని దేశ చరిత్ర పటంలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే వైపున మల్లు బట్టి విక్రమార్క గారు పనిచేసి ఈ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసే వైపున పనిచేస్తారని ఆకాంక్షిస్తూ, అదేవిధంగా వారికి ఒక కళ ఉంది, ఆ కళను కూడా నెరవేర్చాలని, అది కూడా ఇందిరమ్మ డైరీ కళను కూడా నెరవేర్చాలని, అదేవిధంగా 6 గ్యారంటీ పథకాలు కూడా చట్టబద్ధత కల్పించాలని, అదేవిధంగా 2005 పార్లమెంట్లో వచ్చినటువంటి ఉపాధి హామీ పథకం చట్టం కానీ అనేకమైనటువంటి చట్టాలని యూపీఏ 1 గవర్నమెంట్ చేసింది. దీన్ని కూడా 6 కూడా దాన్ని చట్టం చేసి చట్టం రూపంలో తీసుకురావాలని మీకు తెలియజేస్తూ, బట్టి గారు ఈ నియోజకవర్గాన్ని మరింత సస్యశ్యామలం చేసే వైపున పనిచేయాలని ఆకాంక్షిస్తూ మరొకసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన జెడ్పీటీసీ సభ్యులు మోదుగు సుధీర్ బాబుని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా బట్టి విక్రమార్క గారికి ఏమాత్రం తీసిపోకుండా అంతటి సమానులైనటువంటి మేడం గారు, అమ్మా ఫౌండేషన్ చైర్మన్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు సతీమణి గారైనటువంటి నందిని అమ్మగారికి, అదేవిధంగా స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ పేరు చెప్పాలని ఉంది కాబట్టి, కానీ టైం లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మీడియా మిత్రులకు, ఇంతటి మహత్తర కార్యక్రమంలో కష్టపడినటువంటి పోలీస్ శాఖ వారికి, వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా మధుర నియోజకవర్గం ఎంత అదృష్టం చేసుకుందంటే, నిజంగా ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళ కష్టానికి ప్రత్యేకగా ఇవాళ మన నేత ఈ రాష్ట్రాన్ని శాసించేటువంటి స్థానంలో ఉన్నాడు. అది మనందరికీ గర్వకారణమైనటువంటి విషయం. అదే కాకుండా ఆయన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో సంతోషపడడం కానీ, ఈ రాష్ట్రంలో డబ్బులు లేవు, ఈ ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఏదైనా అప్లికేషన్ తీసుకుపోయి ఇస్తే డబ్బులే లేవు, ఏం చేస్తారా అని అంటడేమో అని భయపడడం కానీ, ఎంత బాధలో ఉన్నా కానీ, ఎంత కష్టంలో ఉన్నా కానీ ఆర్థిక శాఖని తన చేతిలో పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి తన బుధాల మీద ఎత్తుకున్నాడో, ఖచ్చితంగా ఆ విధంగా సక్సెస్ అయ్యి ముందుకు పోతారనేటువంటి ధైర్యాన్ని మాత్రం మనందరిలో కలగజేసిండు. నిజంగా ఆయన పాదాలకి నిజంగా తెలంగాణ తరపున, మనందరి తరపున నిజంగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అనుకున్నదే తడవుగా ఆయన ఆలోచించిండంటే, ఈ మదన నియోజకవర్గాన్ని ఏ స్థాయిలో ఉన్నదాన్నో ఇవాళ ఏ స్థాయికి తీసుకొచ్చిండో, మదన నియోజకవర్గం అంటే అభివృద్ధి అని, ఆ అభివృద్ధి బట్టి విక్రమార్క అని తెలియజేసినటువంటి నాయకుడు మన నాయకుడు నిజంగా తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశం చేసిందే కాకుండా, ఎక్కడో దూరాన్ని ఉన్నటువంటి గిరిజన బిడ్డల దగ్గర నుంచి పాదయాత్ర చేసి మన యొక్క రాష్ట్రానికి ఆ దరి నుంచి ఈ దరికి నడిచి వారి దగ్గర స్వయాన వారి యొక్క సమస్యలను విని వారి యొక్క సమస్యలకు తగు పరిష్కారం చూపే విధంగా ముందడుగు వేసి ఈ యొక్క 6 గ్యారెంటీలను తీసుకొచ్చి
ఆ 6 గ్యారంటీలను 100 రోజుల్లో చేసి చూపెడతానని మాట ఇచ్చినటువంటి నాయకుడు. నిజంగా మనందరం కూడా ఆయనకు సదా రుణపడి ఉంటాం కనుక సమయం లేనందున దయచేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎంతటి గొప్ప కార్యక్రమానికి మహానేతగా మనకి అవకాశం వచ్చేటట్టు చేసినటువంటి ప్రజలందరికీ కూడా మీ పాదాలకు నమస్కారం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. జిల్లా కాంగ్రెస్ నాయకులు జావేద్ గారిని ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక ముందున్నటువంటి నా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరికీ, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ గారికి, ఈరోజు బోనకల్ మండల ప్రజల చేత పౌర సన్మానం చేసుకుంటున్నటువంటి మల్లు భట్టి విక్రమార్క, నందినమ్మ గారులందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, ఏదైతే లోకల్ బాడీ ఎమ్మెల్సీగా గెలిచిన దగ్గర నుంచి 2007లో అడుగు మోపిన దగ్గర నుంచి ప్రగతి యాత్ర పేరుతో మొదలుపెట్టినటువంటి యాత్ర, మీరందరూ ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో ఈ రాష్ట్ర చీఫ్ విప్గా, ఈ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్గా, ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా, తెలంగాణ రాష్ట్ర సిఎల్పి నాయకునిగా, ఇప్పుడు మీ ముందుకు ఉప ముఖ్యమంత్రి హోదాలో మీ ముందుకు వచ్చినటువంటి మీ అందరూ ఆశీర్వాదం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ, ఈరోజు భారతదేశంలో రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీని బ్రతికించడానికి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేయడం జరిగింది. అదే రకంగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర ఇక్కడ భట్టి విక్రమార్క గారు చేయడం జరిగింది. ఇద్దరిది ఒకటే బాట. ఈ దేశ సమాజంలో ఉన్నటువంటి అణగార వర్గాల గురించి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అభివృద్ధి పదంలో రావాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బ్రతికుండాలనేటటువంటి ఆలోచనతో అన్ని పదవులని త్యజించి కూడా రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తే ఇక్కడ భట్టి విక్రమార్క గారు తెలంగాణ ఇచ్చినందుకు ఆ ఫలాలు తెలంగాణ నిరుద్యోగులకు, మహిళలకు, విద్యార్థులకు దక్కట్లేదని చెప్పేసి ఆలోచన చేసి ఎక్కడైతే పాదం మోపి పాదయాత్ర చేశారో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు జరిగింది అంటే అది కేవలం మధిర నియోజకవర్గం నుంచి మనం ఎమ్మెల్యేగా పంపించినటువంటి మల్లు భట్టి విక్రమార్క గారు మాత్రమే అని చెప్పేసి చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదే కాదు, రాబోయే రోజుల్లో ఆయన ఆలోచనలు ప్రతి మహిళకి, ప్రతి విద్యార్థినికి, ప్రతి యువతకు, నిరుద్యోగికి ఉద్యోగం దొరికేంత వరకు కూడా ఆయన కార్యాచరణ ఉంటుందని చెప్పేసి ఆశిస్తూ, ఆయన గురించి చెప్పాలంటే నాకు తెలిసి తెల్లారులు చెప్పుకున్నా కానీ మీరందరూ కూర్చొని వినేటట్టుగానే ఉంటుంది. కానీ సమయం మించిపోతా ఉందని చెప్పేసి మండల కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గారావు గారు, కిషోర్ గారు చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి అన్యదా భావించకుండా ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్, జై హింద్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, భట్టి విక్రమార్క గారి నాయకత్వం, నందినమ్మ గారి నాయకత్వం, జై కాంగ్రెస్. దయచేసి సమయాభావం తక్కువ ఉన్నందువల్ల స్టేజ్ మీద ఉన్నందరూ పెద్దలు ఎవరైనా అవకాశం రాకపోతే బాధపడకుండా మమ్మల్ని మన్నించవలసిందిగా కోరుకుంటూ, నా జిల్లా పార్టీ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ గారిని ఒక 2 నిమిషాలే మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు, మిత్రుడు, బోనకల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గారావు గారికి, అలాగే ఈనాటి సన్మాన గ్రహీత పెద్దలు, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారికి, అలాగే భట్టి విక్రమార్క సతీమణి గారు, అమ్మ ఫౌండేషన్ చైర్పర్సన్ శ్రీమతి నందిని భట్టి విక్రమార్క గారికి, అలాగే మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు గారికి, అలాగే పిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు గారికి, జావీద్ గారికి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సౌజన్య గారికి, వడ్డే నారాయణరావు గారికి, కోట రాంబాబు గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బోనకల్లు మండల ప్రముఖులందరికీ కూడా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున నూతన సంవత్సర, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మిత్రులు టైం లేదని చెప్తా ఉన్నారు, కానీ
బట్టి విక్రమార్క గారి గురించి చెప్పాలంటే ఇప్పుడే చెప్పారు. ఆయన గురించి మీ ముందు మేము చెప్పటం అంటే కూడా హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేసినట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రెండు ఆలోచనలతో చేస్తే రెండు వర్గాల అదృష్టవంతులు. ఒకటి, మధుర నియోజకవర్గ ప్రజలందరూ కూడా బట్టి విక్రమార్క లాంటి ఎమ్మెల్యే గారు దొరకటం మీ అందరి అదృష్టం. అట్లనే బట్టి విక్రమార్క గారికి కూడా మధుర ప్రజలు దొరకటం కూడా అదే విధమైనటువంటి అదృష్టంగా భావించాలని చెప్పి గత రెండు దశాబ్దాల నుంచి కూడా మరి అధికారం ఉన్నా లేకపోయినా ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మదర్ని తెలంగాణ రాష్ట్రంలోనే అగ్రభాగాన నిలబెడతాడనేటటువంటి నమ్మకంతో గడిచిన 4 సంవత్సరాలు కూడా అత్యధిక మెజారిటీతో ఓట్లతో గెలిపించుకుంటూ ఎంతమంది అంటే 2009లో ఒక గండం బట్టి గారు గెలవాలంటే ఆ రోజు మహాకూటమి ఏర్పడి, మహాకూటమి అంటే 4 రాజకీయ పార్టీలు ఒక్కటిగా నిలబడి ఆనాడు టీఆర్ఎస్, టీడీపీ, సిపిఐ, సిపిఎం ఒకటిగా నిలబడి ఉంటే కూడా మధుర ప్రజలు బట్టి గారినే గెలిపించారు. తర్వాత 2014లో అంటే మళ్ళీ మధురలో మీకు 9లో ఎంఆర్పిఎస్ నిలబడింది. అట్లాగే పిఆర్పి కూడా కొత్తగా వచ్చినా కూడా ఆ రోజు కూడా బట్టి గారినే గెలిపించడం జరిగింది. 2014 వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతోని అలాగే ఆనాటి సిపిఎం పార్టీ వైఎస్ఆర్ పార్టీ పొత్తులో నిలబడితే తెలుగుదేశం పార్టీ కూడా పొత్తులో అంటే వాళ్ళు సపరేట్ గా పోటీ చేసి మోతుకుపల్లి నరసింహులు గారిని తీసుకొచ్చారు బట్టి గారిని ఓడించాలంటే అదొక మార్గంగా. కానీ ఆనాడు కూడా మీరందరూ కూడా బట్టి గారినే గెలిపించారు. అట్లాగే 2018లో ఆనాటి ఎంపీ గారు అయినటువంటి శ్రీనివాసరెడ్డి గారు అలాగే మరి ఇక్కడ కమల్ రాజు గారిని నిలబెట్టి పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తే కూడా మీరు బట్టి గారిని గెలిపించారు. మీ అందరి కష్టం, కృషి, బట్టి గారి మీద ఉన్న అపారమైన నమ్మకం మరి భగవంతుడు ఈనాటికి దాన్ని అందరి కోరికలు తీర్చడం కోసమే మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి బట్టి గారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మీ అందరి ముందు నిలబెట్టడం జరిగింది. ఇక మీరేం చేయక్కర్లేదు, మీ బాధ్యత అయిపోయింది. కానీ ముదిగొండ మండలంలో కట్టకూరు నుంచి మొదలు పెడితే ఎర్రిపాలెం మండలంలో మరి గట్ల గౌరారం వరకు కూడా ఇంచ బట్టి గారికి తెలుసు ఎక్కడ ఏ రకమైన అభివృద్ధి చేయాలో కూడా ఆయనకి ఒక విజన్ ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజులో యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారని వారి తరపున కూడా నేనే మీకు హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఆర్థిక శాఖ మరియు విద్యుత్ శాఖ మాత్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన బోనకల్ మండలానికి మొట్టమొదటిసారిగా వచ్చేసిన గౌరవనీయులు మదిర అభివృద్ధి ప్రదాత మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు మల్లుబట్టి విక్రమార్క గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాను. జగదీష్ భాయ్ సార్ సింగిల్ గా రమ్మను, సింగిల్ సైడ్ ఫ్రేమ్ అవుతుంది సార్, సైడ్ ఫ్రేమ్ సెంటర్ సింగిల్ ఓకే రైట్, ఓకే జగదీష్ భాయ్ రైట్, పర్లేదు.
మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ గాలి దుర్గారావు గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మాజీ శాసన మండలి సభ్యులు పోట్ల నాగేశ్వరరావు గారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ దుర్గా ప్రసాద్ గారు, అట్లాగే స్థానిక జెడ్పీటీసీ సభ్యులు సుధీర్ బాబు గారు, జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సౌజన్య గారు, అట్లాగే రైతు సమన్వయ సమితికి అధ్యక్షులుగా పనిచేసినటువంటి మిత్రులు నల్లమల గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి సర్పంచులకి, సొసైటీ ప్రెసిడెంట్లకి, అట్లాగే ఇతర ఎంపీటీసీ సభ్యులకి, ప్రజాప్రతినిధులు అందరికీ, సిపిఐ పార్టీ నాయకులు వెంగళ ఆనందరావు గారికి, అట్లాగే టీడీపీ పార్టీకి సంబంధించిన మండల నాయకులకి, ఇతర కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులందరికీ, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అనుబంధ సంఘాల నాయకులకి, కార్యవర్గ నాయకులందరికీ, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు వీరభద్రం గారికి, ఎస్సీసీఎల్ అధ్యక్షులు బొందయ్య గారికి, శాసన మండలి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పెద్దలు రాయల నాగేశ్వరరావు గారికి, ఇంకా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, మదన శాసనసభ నియోజకవర్గ వివిధ మండలాల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి నాయకులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ పేరు పేరున, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు మిత్రుడు శేఖర్ గౌడ్ గారు, ఇంకా అనుబంధ సంఘాలుగా పనిచేస్తున్నటువంటి నాయకులకి, ఖమ్మం టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు జావేద్ గారికి, ఈ సమావేశానికి ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి గ్రామం నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి గ్రామ కాంగ్రెస్ నాయకులకి, గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకి, గ్రామ కాంగ్రెస్లో ఉన్నటువంటి అనుబంధ సంఘాల అధ్యక్షులందరికీ, ఏరియా బూత్ కోఆర్డినేటర్స్కి, కార్యక్రమాన్ని అనుసంధానం చేస్తూ, అందరినీ సమన్వయం చేస్తూ కార్యక్రమాన్ని మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో పాటు మిగతా వాళ్ళందరితో సమన్వయం చేస్తూ ఏర్పాటు చేసినటువంటి కిషోర్ గారికి, అట్లాగే మండలంలో ఉన్నటువంటి అనుబంధ సంఘాల అధ్యక్షులకు కూడా, అనేక మండలాల్లో అనేక గ్రామాల్లో అనుబంధ సంఘాల అధ్యక్షులు ఉన్నారు, వారికి, ముఖ్యంగా మదన శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు అత్యధిక శాతం ఓట్లేసి గెలిపించినటువంటి ఓటరు మహాశయులందరికీ, సమావేశానికి ఇక్కడ వచ్చేసినటువంటి మీకు పాత్రికేయ మిత్రులకి, సోదరిమణులారా, అట్లాగే నేను అనేక కార్యక్రమాల్లో రాష్ట్ర వ్యాప్తంగా
రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎక్కువ సమయాన్ని ఇక్కడ కేటాయించకపోవటం వల్ల ఎటువంటి లోటు రాకుండా అన్ని గ్రామాలని కార్యకర్తల్ని కలుస్తూ పనిచేసినటువంటి నా శ్రీమతి నందిని, అట్లాగే ప్రతి యువజన కాంగ్రెస్ కార్యకర్త, ఎన్ఎస్యుఐ కార్యకర్త, 18 ఏళ్లకే ఓటు వచ్చినటువంటి ప్రతి కార్యకర్త నా ఓటు మగర్ శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఉపయోగపడాలని నాకు ఓటు వేసినటువంటి యువ మిత్రులందరికీ, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ వేదిక మీద కూర్చున్నటువంటి వాళ్ళందరూ నా ఎన్నికల్లో వాళ్ళందరి పాత్ర ఉంది. వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేశారు. నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తే నా తరఫున వీళ్ళందరూ కూడా, మీరు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఎవరెవరి స్థాయిలో వారు తోచిన మేరకు నా గెలుపు కోసం పనిచేశారు. అందరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మదన శాసనసభ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తే సరే, ఇక్కడ చాలామంది చాలా రకాలుగా ప్రచారం కూడా చేశారు. ఎంత ప్రచారం దుష్ప్రచారం చేసినప్పటికి కూడా మదన నియోజకవర్గ ప్రజానికం 2009 నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు పోటీ చేసినా ఇవ్వనంత భారీ మెజారిటీ ఈసారి ఇచ్చి, మీరు చేసే ప్రచారం తప్పుడు ప్రచారం, మేము బట్టితోనే ఉంటాం, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నా ఓటు కూడా ఉపయోగపడాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా నిండు మనసుతో ఆశీర్వదించి ఓటేశారు. నాకు మీ అందరికీ ఏ రకంగా నా కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పాలో నాకు తెలియట్లేదు. కానీ తప్పనిసరిగా మీ అందరూ రుణం తీర్చుకునే విధంగా మదర్ శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తానని మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నాను. మీరందరూ గతంలో కూడా 2009లో నన్ను శాసనసభ్యుడిగా గెలిపించి పంపిస్తే ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి చీఫ్ విప్గా నన్ను నియమించినటువంటి ఆనాటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తా ఉన్నాను. అలాగే అనేక ఒడిదొడుకులు ఏర్పడతా ఉంటే ఆ ఉద్యమాల సమయంలో ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి, సభను నడిపించడానికి అవసరమైన విధంగా నన్ను డిప్యూటీ స్పీకర్గా నియమించి సభను నడిపించడం కోసం నన్ను నియమించిన సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని కూడా తప్పనిసరిగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత 2014లో మీరందరూ నన్ను శాసనసభ్యుడిగా గెలిపించి పంపిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా నన్ను నియమించి, ఆ తర్వాత క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా నియమించి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయండి అని చెప్పి నాకు బాధ్యతలు అప్పచెప్పినటువంటి సోనియా గాంధీ గారిని, మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ గారికి
మీ అందరి తరఫున నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. తిరిగి 2018లో మీరంతా నన్ను శాసనసభ్యుడిగా గెలిపించి పంపిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేకపోయినప్పటికీ ప్రజల పక్షాన కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ప్రజా గొంతుగా శాసనసభలో బయట వినిపించాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ సిఎల్పి లీడర్గా నన్ను నియమించిన ఆనాటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీరు గెలిపించిన మీదట వారు నన్ను సిఎల్పి నాయకుడిగా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా తెలంగాణ ప్రజల అనేక కోరికలు కలలతో తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలనంటే ఆ కలలు నిజం చేయటం కోసం శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. కానీ కలలు కలలుగానే మిగిలిపోయాయి. ప్రజల ఆకాంక్షలు నెరవేరట్లేదు. వాటి కోసం నువ్వు పనిచేయాలని చెప్పి నన్ను ప్రోత్సహించి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చెప్తే నేను ఇక్కడి నుంచి మదర్ శాసనసభ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఇక్కడ ఉన్నటువంటి నాయకుల యొక్క అనేక రాజకీయ పార్టీల నాయకులు, కేవలం కాంగ్రెస్ నాయకులే కాదు, అనేక రాజకీయ పార్టీల నాయకుల యొక్క జ్ఞానాన్ని, ఆలోచనని మీ అందరి సహకారంతో పొంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల గొంతుగా శాసనసభలో నేను మాట్లాడగలిగాను. అలాగే చివరిగా తేల్చుకోవాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు తప్పదేక యుద్ధాన్ని ప్రకటించాలి. ప్రజల పక్షాన ఏ స్థాయికైనా వెళ్లి పోరాటం చేయాలనేటువంటి ఆలోచనతో రాహుల్ గాంధీ గారి సూచన మేరకు, అట్లాగే మల్లికార్జున్ ఖర్గే గారి ఆశీస్సులతో రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు సిఎల్పి లీడర్గా పాదయాత్ర, పీపుల్స్ మార్చ్ అనేటువంటి పాదయాత్రను మొదలుపెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను మొత్తాన్ని సమాయత్తం చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం, ఈ రాష్ట్ర సంపద ప్రజలకు పంచడం కోసమే తెచ్చుకున్నాం. కానీ కొద్దిమంది వ్యక్తులు దోపిడీ చేస్తూ మన ప్రజల భవిష్యత్తుల్ని అంధకారం చేస్తున్నటువంటి పరిస్థితి నుంచి కాపాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి దాదాపు 109 రోజులు ఆ మండు టెండల్లో ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసి ప్రజలను సమాయత్తం చేసి ఆ సమాయత్తంతో రాష్ట్రంలో ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను ఇద్దరం కలిసి పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉద్యమం చేసి పోరాటం చేసి ఈరోజు రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చాం. మీ అందరి సహకారంతో, మీ అందరి ఆశీస్సులతో తెచ్చినటువంటి ఇందిరమ్మ రాజ్యం, ఆ రాజ్యం ద్వారా ఈ తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి కలలు నిజం చేయటమే మనందరి ముందున్నటువంటి ఏకైక లక్ష్యంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకి అడుగులు వేస్తా ఉంది. 6 గ్యారంటీలు ప్రకటించాం మేము. ఈ రాష్ట్రంలో సంపదను సృష్టిస్తాం, ఆ సంపదను ప్రజలకి పంచుతామని చెప్పాం. రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరికీ ఇల్లు ఇస్తామని చెప్పాం. రాష్ట్రంలో ఉన్నటువంటి మహాలక్ష్మిలాగా మనం భావించేటువంటి మహిళకి కావలసినటువంటి పథకాలు ఇవ్వటం కోసం 6 గ్యారంటీలో ప్రకటించడమే కాదు, బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా వెంటనే ప్రారంభించాం. రైతుల గురించి చెప్పాం, నిరుద్యోగ యువతి యువకుల గురించి చెప్పాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నటువంటి ప్రజల యొక్క బిడ్డలు చదివించడం కోసం ప్రతి మండలానికి ఒక ఇంగ్లీష్ మీడియంతో కూడినటువంటి ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ప్రవేశపెడతామని చెప్పాం.
ఇలా మేము 6 గ్యారంటీలు ప్రకటించాం. ఆ ప్రకటించిన 6 గ్యారంటీలను అమలు చేసేటువంటి దిశలో మీ అందరి ఆశీస్సులతో ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వడివడిగా ముందుకు అడుగులు వేస్తూ ఉందని చెప్పి మీ అందరికీ నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. పట్టుమని 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలకి వారంటీ లేదు, గ్యారంటీ లేదని. అరే మీది వారంటీ అయిపోయింది, గ్యారంటీ అయిపోయింది, ఎక్స్పైరీ కూడా అయిపోయింది. ఎక్స్పైరీ డ్రగ్ లాగా మీరు కాంగ్రెస్ పార్టీ గురించి వారంటీ లేదు, గ్యారంటీ లేదని అంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీతోనే గ్యారంటీ ఉంది అని చెప్పి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించారు. మీ అందరికీ శాసనసభ సమావేశాల సందర్భంగా స్పష్టంగా రాష్ట్ర పరిస్థితిని ప్రజలందరికీ తెలియజెప్పాలనేటువంటి ఆలోచనతోనే వాస్తవాలన్నీ మీ ముందు పెట్టాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కానీ లేకపోతే కరెంటు పరిస్థితిని కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి గత 10 ఏళ్లుగా ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ఆర్థిక అరాచకత్వం చేశారో స్పష్టంగా లెక్కలతో సహా బయటపెట్టాం. బయటపెట్టినటువంటి లెక్కల్ని చూసి తట్టుకోలేక ఆ లెక్కలతో రాష్ట్ర ప్రజలందరికీ వీళ్ళు చేసినటువంటి దోపిడీ అర్థమైన తర్వాత భయానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలు చేయరని చెప్పి అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నాం. మేము ప్రకటించింది 6 గ్యారంటీలు మీకోసం కాదు, లేకపోతే మీ మెప్పు కోసం కాదు. మేము ప్రకటించిన 6 గ్యారంటీలు ఈ రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర సంపద చెందాలనేటువంటి ఆలోచనతో మేము ప్రకటించాం, ప్రజల కోసం, మీకోసం కాదు. అది మా సంకల్పం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పైసా రాష్ట్ర ప్రజలకే చెందాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వనరు రాష్ట్ర ప్రజలకే చెందాలి. పాలకులు లేకపోతే పాలకుల పక్కన ఉన్నటువంటి కొద్ది మందికో చెందేటట్టుగా ఈ రాష్ట్ర పాలన ఉండదు, ఉండపోదని మాత్రం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. అంతేకాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యవస్థ, అది చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి మొదలు పెడితే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి చిట్ట చివరి ఉద్యోగి వరకు, రెవెన్యూ వ్యవస్థ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, మండల వ్యవస్థ కానీ, ఆరోగ్య వ్యవస్థ కానీ, ఏ వ్యవస్థ తీసుకున్నా ప్రతి వ్యవస్థ నా కోసమే పెట్టారని చెప్పి ప్రతి పౌరుడు కూడా భావించేటట్టుగా వ్యవస్థలన్నింటినీ కూడా జవాబుదారితనంగా ప్రజలకు అందించేటట్టుగా చేస్తాం. వ్యవస్థలన్నీ ప్రజల కోసమే కానీ ప్రజల వ్యవస్థల కోసం కాదు. మనం పెట్టిన ప్రతి వ్యవస్థ ప్రజలకి అవసరాలు తీర్చడం కోసమే పెట్టాం. ఆ అవసరాలు తీర్చే క్రమంలో బాధ్యతాయుతంగా పనిచేసేటువంటి ఉద్యోగ వ్యవస్థను ప్రోత్సహించడానికి కావలసిన అన్ని రకాలుగా ప్రోత్సాహాలు అందిస్తాం. బాధ్యతారహిత్యంగా భావించేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఏ రకంగా సమాధానం చెప్పాలో కూడా చెప్తాం. అంతిమంగా మేము కానీ మీరు కానీ అందరం ప్రజలకు జవాబుదారీతనంగా ఉండేటట్టుగా పనిచేయాలని చెప్పి మేము స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి కూడా స్పష్టంగా చెప్పాం. 10 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కుప్పగొల్చారు. ఎవరు ఎక్కడ జవాబుదారీతనం లేదు. ప్రతి వ్యవస్థ ప్రజల కోసం కాదు, మా కోసం అని చెప్పి వాళ్ళు ఆడుకునేటువంటి కార్యక్రమంలో పడిపోయారు. అందుకే ప్రజలు ఎక్కడ పోవాలో తెలియదు. ఒక దరఖాస్తు ఇవ్వాలంటే ఎక్కడ పోవాలో తెలియదు. ఒక పని కోసం ఎవరి దగ్గర పోయి చెప్పుకోవాలో తెలియదు. ముఖ్యమంత్రిని కలవడం, మంత్రులు కలవరు. ఏదైనంటే భయపెట్టడం, బెదిరించడం, తప్పుడు కేసులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని అనదొక్కటమే చేశారు తప్ప స్వేచ్ఛగా బతికే తెలంగాణని
కట్టడి చేసి బంధించారు. ఆ బంధించినటువంటి తెలంగాణకి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం సంపూర్ణంగా స్వేచ్ఛనిచ్చింది. స్వేచ్ఛగా ఈరోజు స్వతంత్రంగా ప్రతి ఒక్కళ్ళు ఇది నా రాష్ట్రం, నాకు సంపూర్ణంగా మాట్లాడేటువంటి హక్కు ఉందని చెప్పి స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితిని ప్రతి ఒక్కరికి కల్పించాం. ఈరోజు మేము చెప్పాం, ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీలకి ధర్నాలు చేసుకునేటువంటి పరిస్థితి, నిరసన తెలియజెప్పేటువంటి హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఉంటుంది. మీరు గత 10 ఏళ్లుగా ప్రతిపక్షాలు కనీసం నిరసన కూడా తెలియని చెప్పలేదు. మేము అధికారంలో రాగానే మీలాగానే మేము కూడా ప్రవర్తించవచ్చు. కానీ మేము చాలా స్పష్టంగా చెప్పాం, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు కూడా ఉండాలి, నిరసన తెలియజెప్పేటువంటి హక్కు కూడా వాళ్ళకి ఉండాలని చెప్పి ఆ నిరసన తెలియజెప్పడం కోసం కావాల్సిన ప్రదేశాన్ని కూడా హైదరాబాద్లో వెంటనే తెరిపించి ప్రతిపక్షాలకి మీరు ఏమి చెప్పాలనుకున్నా మీ గొంతును ఇప్పి చెప్పడానికి కావాల్సిన ప్రదేశాన్ని కూడా ఏర్పాటు చేశామని చెప్పాం. అంతేకాదు, ప్రగతి భవన్ అని చెప్పి గేట్లు బంద్ చేసిన ప్రగతి భవన్ని ప్రజాభవన్గా మార్చాం, గేట్లు బార్లా తెరిచాం. ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు గంట సేపు స్వేచ్ఛగా లోపలికి వచ్చి ఎవరు ఏది కావాలన్నా వాళ్ళు దరఖాస్తులు ఇచ్చుకునేటువంటి పరిస్థితి తీసుకుని వచ్చాం ప్రజావాణి పెట్టి. స్నేహితులనే ఈ రాష్ట్రం మనది, ఈ ప్రభుత్వం మనది, ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు వనరులు మనవి. అవన్నీ మన కోసమే ఉపయోగపడాలి తప్ప ఎవరి కోసం ఉపయోగపడకూడదు. దానికోసమే మనం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. అందుకోసమే అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు, ఉరికంబాలు, అగ్నికి ఆహుతే అనేక కళలతో ఈ రాష్ట్రం కోసం వాళ్ళు బలిదానాలు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినటువంటి బలిదానాలు కానీ వాళ్ళ ఆశల్ని కానీ ఒమ్ము చేయకుండా వాళ్ళ కోరికలు నిజం చేసేటట్టుగా, ఆ లక్ష్యాలు నెరవేర్చేటట్టుగానే ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలన ఉంటుందని చెప్పి కూడా చాలా స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం. మిత్రులారా, ఆలోచన చేయండి. ఈరోజు రాష్ట్రంలో మనకు కావాల్సింది ప్రధానంగా ఏ అవసరమైన మనిషి కరెంటు లేకుండా బతికేటువంటి పరిస్థితి లేదు. ప్రతి వ్యవస్థకి, ప్రతి ఉత్పత్తికి, మనిషి మనుగడకి ఈరోజు కరెంటు లేకుండా ఉండేటువంటి పరిస్థితి లేకుండా ఉంది. ఇటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కరెంటు సంబంధించిన సమస్యలు, ఉత్పత్తి సంబంధించిన సమస్య కానీ, కొనుగోలు సంబంధించిన సమస్య కానీ, అసలు ఆ కరెంటు అంటే పవర్ శాఖలో ఉన్నటువంటి, విద్యుత్ శాఖలో ఉన్నటువంటి అప్పులు కానీ ఈ రాష్ట్రాన్ని అయోమయం చేసేటువంటి విధంగా చూస్తున్నటువంటి, చేసినటువంటి అప్పులు లెక్కలు చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతాం. ఆ లెక్కలన్నీ శాసనసభలో చెప్పాం. చెప్పి మేము ఒకటే మాట అన్నాం, ఇంత అప్ప 1,00,000 కోట్లు పైబడి విద్యుత్ శాఖలో మీరు అప్పుల భారం వేసిపోతే ఆ లెక్కలన్నీ చూసిన తర్వాత అనిపించింది, ఇంత భయంకరంగా రాష్ట్రాన్ని ఇబ్బందుల పాలు చేసినటువంటి ప్రభుత్వాన్ని ఏం చేయాలని చెప్పి ఉన్న వాస్తవాలన్నీ ప్రజలకు చెప్పి వాళ్ళకి చెప్పాం. బయట వాళ్ళు సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసిన అప్పులతో ఉన్నటువంటి లోతులు చూసి కాంగ్రెస్ వాళ్ళు కరెంట్ ఇయ్యలేరు, మేము దాన్ని ఖతం చేసి వెళ్ళిపోయాం, 1,00,000 కోట్ల పైబడి అప్పు చేశాం, వాళ్ళు ఏం చేయలేరు అని చెప్పి ఆలోచనతో కరెంటు బంద్ అయిద్దని అని ప్రచారం చేస్తూ ఉన్నాం. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, మదన శాసనసభ్యుడిగా మీ అందరి ఆశీస్సులతో ఈనాడు ఉప ముఖ్యమంత్రిగా విద్యుత్ శాఖను చూస్తున్నటువంటి వ్యక్తిగా ఈ రాష్ట్రంలో నాణ్యమైనటువంటి కరెంటును మీకంటే బాగా ఈ రాష్ట్రంలో ఇస్తాం, ఎవరికి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత ఇందిరమ్మ రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. మీరేమైనా కలలు కంటూ ఉన్నారేమో, కరెంటు తేలేరు, ఇవ్వలేరు, ఇల్లు బాగా
ప్రజల్లో చెడ్డ పేరు వచ్చేటట్టుగా చేయొచ్చు అని ఆశపడుతున్నారేమో. అటువంటి ఆశలకి తావివ్వం. సంపూర్ణంగా క్వాలిటీ కరెంటుని ప్రజలకు అందిస్తామని కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం. అట్లాగే మీకు తెలియదు కాదు, ప్రణాళిక ఆర్థిక శాఖ మీ అందరి ఆశీస్సులతో గెలిచిన నా చేతిలో ఉంది. దాని బాధలు ఎవరు చెప్పుకోవాలో కూడా తెలియనన్ని బాధలు ఉన్నాయి. దాదాపు 7 లక్షల కోట్ల దాకా అప్పు చేసి రాష్ట్ర ప్రజలపైన భారం వేసి వెళ్ళారు. 7 లక్షల కోట్లు. 1 రూపాయి కాదు, 2 రూపాయి కాదు. ఆలోచన చేయండి. నేను చెప్పాను 7 లక్షల కోట్ల అప్పు, 10 సంవత్సరాల బడ్జెట్ 12-13 లక్షల కోట్లు. ఏం చేశారయ్యా? ఏం చేశారు ఇన్ని లక్షల కోట్లు? 10 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఇన్ని లక్షల కోట్ల అప్పు, ఇంత బడ్జెట్ ఖర్చు పెట్టారు. కానీ చూడటానికి కనపడేటువంటి ఒక కట్టడమైనా ఏమన్నా కనిపించిందా మీదేనంటే ఏమీ లేదు. ఒక నాగార్జున సాగర్ కట్టారా? లేదు. ఓ శ్రీశైలం కట్టారా? లేదు. ఓ జోరాల కట్టారా? లేదు. ఓ నెట్టెంపాడు కట్టారా? లేదు. ఓ భీమా కట్టారా? లేదు. ఒక కోయల్ సాగర్ కట్టారా? లేదు. ఒక కల్లకుర్తి ఎత్తిపోతల పథకం కట్టారా? లేదు. గోదావరి మీద ఒక ఎస్ఆర్ఎస్పి కట్టారా? లేదు. ఓ శ్రీపాద ఎల్లంపల్లి కట్టారా? లేదు. ఒక కడెం ప్రాజెక్ట్ కట్టారా? లేదు. ఒక దేవాదులు కట్టారా? లేదు. మరి ఏం కట్టారు? ఇన్ని లక్షల కోట్లు. నేను చెప్పిన ఈ ప్రాజెక్టులన్నీ కూడా బాగా ఆలోచించాలి. ఎందుకంటే మనందరం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నాం. 1956 నుంచి 1956 నుంచి 2014 వరకు తెలంగాణ ప్రాంతంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు ఉన్న ఆదాయం ప్రకారం ఖర్చు వచ్చినటువంటి ఆదాయం కేవలం 5 లక్షల కోట్ల లోపలనే. అప్పుడు 70,000 కోట్లు మాత్రమే. దాంతో కలుపుకొనే 5 లక్షల కోట్ల లోపల. కేవలం అంటే 1956 నుంచి 2014 వరకు కేవలం 5 లక్షల కోట్లతోనే ఇన్ని ప్రాజెక్టులు కట్టారు వాళ్ళు. ఓ శ్రీశైలం కట్టారు, సాగర్ కట్టారు, ఇప్పుడు నేను చెప్పిన ప్రాజెక్టులు అన్నీ కట్టారు. హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ కట్టారు, దాంట్లోనే. హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టారు, దాంట్లోనే. హైదరాబాద్లో అనేక పరిశ్రమలు పెట్టారు, దాంట్లోనే. హైదరాబాద్ నుంచి ఎడదాకా వచ్చిన రోడ్లు వేశారు, దాంట్లోనే. హైదరాబాద్లో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ, యూనివర్సిటీలన్నీ దాంట్లోనే పెట్టారు. ఇన్ని పెట్టారే కేవలం 5 లక్షలతోనే. ఇన్ని సంవత్సరాలు ఇన్ని ఆస్తులు సృష్టిస్తే మీరు 13 లక్షల కోట్లు, 7 లక్షల కోట్ల అప్పు. ఏదైనా ఒక్కటైనా చూద్దాం, కంటికి కనపడుతుందేమో, ఒక్కటైనా కట్టడం కట్టారో చూద్దామంటే ఏది లేదు. కట్టగా ఒకటి కట్టారు, కాళేశ్వరం. ఏమైంది ఆ కాళేశ్వరం? ఏమైంది? కట్టగా ఒక కాళేశ్వరం కడితే అది పోయింది. ఇది మీరు చేసింది రాష్ట్ర ప్రజలకు. ఇవన్నీ వాస్తవాలే, గాలి మాటలు కాదు. ఇటువంటి పరిస్థితుల్లో నేను ప్రజలందరికీ చెప్తా ఉన్నాను, మీ వ్యక్తిగా, మీ శాసనసభ్యుడిగా, ఇన్ని సమస్యల మధ్యన, ఇన్ని అప్పుల మధ్యన ఈ రాష్ట్రం, మనం ధనిక రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని ఆయన చేతులు పెట్టాం. ధనిక రాష్ట్రంగా పెట్టిన రాష్ట్రాన్ని అంతిమంగా 10 ఏళ్లలో 7 లక్షల కోట్లు చేసి మనకిచ్చాడు. అయినా స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఇదే బోనకల్ మండల హెడ్ క్వార్టర్ నుంచి మీరు 15వ తారీఖు 20వ తారీఖు దాకా జీతాలు ఇచ్చే పరిస్థితి ఉంటే
ఇంత డొల్లతనం, ఇంత ఆర్థిక అరాచకత్వం చేసిపోతే కూడా మేము రాగానే మొదటి వారంలోనే ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇచ్చాం. మొదటి వారంలోనే ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇచ్చాం. అనేక నెలలుగా మధ్యాహ్న భోజనం వంటలు చేసేటువంటి వాళ్ళకి కొన్ని నెలలుగా మీరు జీతాలు ఇవ్వకపోతే, బిల్లులు ఇవ్వకపోతే బిల్లులు క్లియర్ చేశాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని గాడిన పడేస్తాం. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిని పడేయటమే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా కాపాడుతూ రాష్ట్ర ప్రజలకి అందిస్తాం తప్ప మేమేదో వెనకడుగు వేస్తామని మీరు భావిస్తే పొరపాటు. ఈ రాష్ట్ర పురోగతిని, ప్రగతిశీల భావాలతో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తాం. ఈ రాష్ట్రంలో మేము ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తాం. అందులో భాగంగా ఇప్పటికే 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలకి మనం ఫ్రీ బస్, 6.5 కోట్లు ఫ్రీ టికెట్లు, ఉచితంగా 6.5 కోట్ల ఉచిత బస్సులో తిరిగేటువంటి టికెట్లు 6.5 కోట్ల మహిళలు తిరిగారు ఆర్టీసీ బస్సులో. 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచాం. కొద్ది రోజుల్లోనే మరో 2 గ్యారంటీలు కూడా అమలు చేయబోతా ఉన్నాం. కొద్ది రోజుల్లోనే మరో 2 గ్యారంటీల్ని అమలు చేయబోతా ఉన్నాం. మిత్రులారా, మీ అందరి ఆశీస్సులతో తప్పనిసరిగా ఈ రాష్ట్రాన్ని ఆనాడు ఏ రకమైనటువంటి కలలు, కోరికలు, ఆలోచనలు, లక్ష్యాలతో తెచ్చుకున్నామో ఆ లక్ష్యాలన్నీ నెరవేర్చే విధంగా ముందుకు తీసుకొని పోతాం. ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద దృష్టి పెడతాం, పరిశ్రమల మీద దృష్టి పెడతాం, ఉద్యోగాల కల్పన పైన దృష్టి పెడతాం, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయటం పైన దృష్టి పెడతాం, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని దృష్టి పెడతాం. ప్రపంచంలో తెలంగాణ రాష్ట్రాన్ని రెపరెపలాడేటట్టుగా, ముందు ఉండేటట్టుగా, అగ్రభాగం ఉండేటట్టుగా నిలబెడతామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మేము ఇప్పటికే చాలా సమావేశాలు పెట్టాం. ప్రణాళిక సంఘానికి సంబంధించి, ఆర్థిక సంఘానికి సంబంధించి అనేక మంది మేధావులు, నిపుణులతో కూడా మాట్లాడుతూ ఉన్నాం. ఆ నిపుణుల ఆలోచనలు తీసుకుంటాం, మేధావుల ఆలోచనలు తీసుకుంటాం. ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది పెద్దలతో కూడా మాట్లాడుతూ ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని బాగు చేయటం కోసం ముందు చూపుతో ముందుకు పోతామని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేస్తూ, అలాగే మదర్ శాసనసభ నియోజకవర్గం సంబంధించి తప్పనిసరిగా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మదర్ శాసనసభ నియోజకవర్గం పురోగతి బాగా జరగాలని, వ్యవసాయ పరంగా బాగా అభివృద్ధి చెందాలని, అట్లాగే పారిశ్రామికంగా కూడా ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలని ఇక్కడ చదువుకున్నటువంటి బిడ్డలందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకి వెళ్తా ఉన్నారు. వెళ్ళేటువంటి పరిస్థితులు, పనికొచ్చే చదువులు చెప్పించాలని అంతా కూడా పెద్ద ఎత్తున కలలు కానీ గెలిపించి పంపించారు. తప్పనిసరిగా ఈ నియోజకవర్గ సర్వతోముఖ అభివృద్ధి కోసం ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక తయారు చేసుకుని అన్ని రంగాల్లో మదర్ శాసనసభ నియోజకవర్గాన్ని ముందు తీసుకొని పోయే విధంగా పనిచేస్తానని నేను మీ అందరికీ మాటిస్తా ఉన్నాను. అట్లాగే పెద్దలు మాట్లాడారు. ఇక్కడ గెలిచిన ప్రతి శాసనసభ్యుడు కూడా ఎన్నికల వరకే తప్ప ఎన్నికలు అయిన తర్వాత అందరి కోసం పనిచేసేటువంటి శాసనసభ్యులుగానే ఇక్కడ పనిచేశారు. మీరు కూడా అలాగే పనిచేయాలని కూడా సూచన చేశారు. తప్పనిసరిగా మదర్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబం నాకు బాధ్యత ఉంది, వాళ్ళందరి కోసం పనిచేసే బాధ్యత. అది కాంగ్రెసా, టీఆర్ఎస్ఆ, సిపిఎమ్మా, సిపిఐఆ, టీడీపీయా, బీజేపీ అనేది కాదు. ఈ నియోజకవర్గంలో ఉన్న అందరి కోసం పనిచేయాల్సిన బాధ్యత నా పైన ఉంది. తప్పనిసరిగా అదే స్థాయిలో అదే రీతిలో పనిచేస్తానని కూడా నేను మీ అందరికీ మాటిస్తా ఉన్నాను. బోనకల్ మండలం చాలామంది ఎన్నికల కంటే ముందు బాగా వెనకబడిపోయి ఉంది.
కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వచ్చే పరిస్థితి లేదు, భారీగా తేడా ఉంటుందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ వారి ప్రచారాన్ని తిప్పికొడుతూ భారీ మెజార్టీతో ఇక్కడ పెద్ద ఎత్తున గెలిపించినటువంటి బోనకల్ ప్రతి గ్రామ ఓటర్కి నేను నమస్కరిస్తా ఉన్నాను. రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి బాధ్యతలో ఉన్నటువంటి నేను మీ అందరి ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని గాడిన పెట్టేటువంటి ఆర్థిక శాఖ, కరెంటు శాఖ ఈ రెండు కూడా ప్రధానమైనవి. ఆ రెండింటినీ గాడిన పెట్టి మా శాసనసభ్యుడు రాష్ట్రాన్ని ఇంత ఇబ్బందుల్లో ఉంటే లేపి దాన్ని సరైన మార్గంలో పెట్టాడని చెప్పి మీరంతా తలెత్తుకునేటట్టుగా పనిచేస్తారని కూడా మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నాను. అంతేకాదు ఈ నియోజకవర్గంలో నేను కూడా కొన్ని ఆలోచన చేస్తూ ఉన్నా. విద్య పరంగా, వైద్య పరంగా, ఇరిగేషన్ పరంగా, పారిశ్రామికంగా పరంగా కూడా కొన్ని ఆలోచనలు చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇందిరమ్మ డైరీ గురించి కూడా మహిళలు దాదాపు జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళల కోసం అది ఇందిరమ్మ డైరీని పెట్టి పారిశ్రామికవేత్తలుగా చేయాలని ఆ రోజే 2013లో 14లో ఆలోచన చేశాం. దాన్ని సంపూర్ణంగా దాన్ని పూర్తి తుదిరూపం తీసుకొచ్చి దేశంలోనే అతిపెద్ద డైరీ ఇండస్ట్రీ మధ్య శాసనసభ నియోజకవర్గంలో ఉన్నట్టుగా అదంతా మహిళలే నడిపేటట్టుగా, మహిళలే వాటాదారులుగా ఉండేటట్టుగా, మహిళలే భాగస్వాములు ఉండేటట్టుగా, మహిళలే పారిశ్రామికవేత్తలుగా ఉండేటట్టుగా చేసే ఒక ప్రోగ్రాం డిజైన్ చేశాం. దాన్ని తప్పనిసరిగా అమలు చేస్తానని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నాను. అట్లాగే మధ్య శాసనసభ నియోజకవర్గంలో చదువుకున్నటువంటి అనేక మంది నిరుద్యోగ యువకుల కోసం వాళ్ళ ఉద్యోగాలకి ప్రిపేర్ కావడానికి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని కూడా మధ్య శాసనసభ నియోజకవర్గంలో ఒకటి ఏర్పాటు చేయాలని, వాళ్ళు ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా, కోచింగ్ సెంటర్స్ ద్వారా తయారయ్యే ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవటం కోసం కావాల్సిన విధంగా ఏర్పాటు చేయడం కోసం కూడా ఒక ప్రణాళిక తయారు చేస్తూ ఉన్నాం. అట్లాగే పారిశ్రామికీకరణ చేయటం కోసం, ఇండస్ట్రియల్ పార్క్స్ కోసం ఇప్పటికే 2 స్థలాలను ఎంపిక చేసి ప్రపోజల్స్ కూడా పంపించడం జరిగింది. కొద్ది రోజుల తర్వాత ఆ పార్క్స్ కూడా డెవలప్ చేసి మధ్య శాసనసభ నియోజకవర్గంలో, మన నియోజకవర్గం అంతా కూడా వ్యవసాయ ఆధారమైనటువంటి నియోజకవర్గం కాబట్టి దానికి సంబంధించినటువంటి పరిశ్రమలు ఎవరైనా పెట్టుకోవడానికి ముందుకు వస్తే అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఆ పరిశ్రమలో వాళ్ళకి స్థలాలు కేటాయించి కావాల్సినటువంటి సబ్సిడీలు కూడా ఇచ్చి పరిశ్రమలు పెట్టించేటువంటి ఏర్పాటు కూడా చేయడం కోసం కొన్ని ప్రణాళికలు తయారు చేసి పంపిస్తా ఉన్నాం. వాటన్నిటిని కూడా చేస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ, ఈ సాయంత్రం పూట సరే మీకు పండగ సంక్రాంతి అయిన తెల్లారే సరే ఇంట్లో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఉన్నప్పటికి కూడా వాటన్నిటిని వదిలేసి ఈ సమావేశానికి వచ్చినందుకు మీ అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. బోనకల్ సర్పంచ్ గారు చూస్తూ ఉన్నాడు, మా ఊరికేమని చెప్తాడేమో అని. నేను బోనకల్ సర్పంచ్ గారు వారు కొన్ని అడిగారు, తప్పనిసరిగా అవన్నీ చేస్తానని చెప్పి వారికి సభాముఖంగా చెప్తా ఉన్నాను. మిగతా మీ అందరూ అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని కూడా నేను దాదాపు అన్ని గ్రామాల వాళ్ళని కలుస్తాను, కాగితాలు తీసుకుంటాను. వారానికి ఒకసారి కంపల్సరీ నియోజకవర్గంలో ఒకరోజు సంపూర్ణంగా గడుపుతాను. ఇక్కడ తప్పనిసరిగా వారానికి ఒకసారి ఒకరోజు సంపూర్ణంగా 1 full day మండలాలన్నీ అయిపోయిన తర్వాత ఆ తర్వాత గ్రామాల వారీగా పెట్టుకుంటాను. అందరినీ కలుస్తాను. నేను ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతకి, చదువుకునేటువంటి వాళ్ళందరూ కూడా బాగా చదువుకోవాలని, మంచి భవిష్యత్తుతో వాళ్ళు అనేక ప్రాంతాల్లో విద్యా అవకాశాల కోసం ముందుకు వెళ్ళాలని, మంచి ఉద్యోగాలు పొంది ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి నేను వారికి సంపూర్ణంగా కోరుకుంటూ, మీ చదువు కోసం కానీ లేకపోతే మీరు ఏ ప్రాంతానికి వెళ్ళి చదువుకోవటం కోసం అవసరాలు ఇచ్చే ఎక్కడైనా ఎవరితోనైనా మాట్లాడాల్సిన అవసరం ఉన్నా కానీ నేను మీకు అందుబాటులో ఉంటాను. నియోజకవర్గ
సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం నా ఆఫీస్ కార్యాలయంలో కూడా ఒక ప్రత్యేకంగా ఒక పిఏని కూడా వారికి కేటాయిస్తూ ఉన్నాను. మీరు ఆ పిఏ పేరు నెంబర్ కూడా కొద్ది రోజుల్లో నేను ప్రకటిస్తాను. ఇక్కడ ఉన్నటువంటి ఎవరు ఏ సమస్య ఉన్నా కానీ ఆ నెంబర్ ఫోన్ చేసి ఆ సమస్య చెప్తే దాన్ని అడ్రస్ చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఉన్నానని చెప్పి మీ అందరికీ మోటమరి కూడా వస్తాను మీ అందరికీ చెప్తూ, అట్లాగే ఖమ్మం జిల్లా ప్రజానికానికి కూడా ముఖ్యంగా మనకు ఉన్నటువంటి అన్ని సీట్లలో సంపూర్ణంగా గెలిపించినందుకు, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ మాయం చేసినందుకు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఖమ్మం జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం మీ అందరి ఆలోచనలు తీసుకొని ముందుకు పోతామని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తూ 2 మాటలు మీరందరూ ఊళ్ళో ఎక్కడ పోయినా చెప్పండి. ఈ ప్రభుత్వం మంది, ప్రజలది. ఈ ప్రభుత్వం ప్రజలది అంటే మంది. ఇక్కడ ఉన్న అన్ని వనరులు మనకే ఉపయోగపడతాయి. స్వేచ్ఛగా స్వతంత్రంగా బతుకుదాం. ఇల్లు లేనటువంటి వాడు ఎవడు ఉండడు ఈ రాష్ట్రంలో. అందరికీ ఇల్లు వస్తాయి. సంపూర్ణంగా కరెక్ట్ ఉంటుంది. సంపూర్ణంగా అన్ని సమస్యల పరిష్కార మార్గాలు దొరుకుతాయి. ఏ సమస్య ఉన్నా చెప్పుకోవటానికి ప్రతి శాసనసభ్యుడు, ప్రతి మంత్రి, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి అందరూ అందుబాటులో ఉంటారు అని చాలా స్పష్టంగా ఇంటింటికి మీరు కలిసిన ప్రతి మనిషికి చెప్పండి అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, నమస్కారం. దయచేసి అందరూ కూర్చోవాలి. సన్మాన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. విలేజ్ వైజ్గా హలో బాబు, సన్మాన కార్యక్రమం మొదలవుతుంది కావున దయచేసి బోనకల్లు మండల నాయకులు తప్ప పెద్దవారంతా కింద వేదిక కింద కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం, జిల్లా నాయకత్వం మొత్తాన్ని. దయచేసి అందరూ కూర్చోవాలి. 22 గ్రామాల నుంచి ఒక్కొక్క విలేజ్ వైజ్గా అందరిని పిలుస్తాం. అందరూ సన్మానం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాం. నాగులంచ సర్పంచ్ బసవయ్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ గారు మరియు జిల్లా పార్టీ నాయకులందరూ కలిసి బట్టి విక్రమార్క గారికి సన్మానం చేయడం జరుగుతూ ఉంది. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రతి ఒక్క విలేజ్ అందరికీ 1 by 1 విలేజ్ వైజ్గా అందరూ సన్మాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నా. దయచేసి అందరూ ఇంతవరకు ఎంత క్రమశిక్షణగా ఉన్నారో అలా ఉండండి. జిల్లా నాయకులు సన్మానం అయిన తర్వాత అందరూ కిందకు వస్తారు. మన మండల కాంగ్రెస్ పార్టీ తరఫున సన్మానం చేసిన తర్వాత గ్రామాల వైజ్గా పిలుస్తాం. దయచేసి ఆతృత పడవద్దు. లిస్టులో చిత్తకాని మండల సర్పంచుల సంఘం వారు సన్మానం చేస్తారు భట్టి గారికి. డాక్టర్ కోట రాంబాబు గారు కూడా వచ్చారు. వారు చిత్తకాని సర్పంచ్ సంఘం సన్మానం చేసిన తర్వాత వెంటనే మిగతా బోనకల్ వాళ్ళు ఉంటారు. బోనకల్ మండల కాంగ్రెస్ పార్టీ సన్మానం చేసిన తర్వాత తదుపరి గ్రామాల వైజ్గా ఉంటుంది. మీరు ఎవరు ఆతృత పడాల్సిన అవసరం లేదు. సన్మానం చేసిన వాళ్ళందరూ దిగాలి. దయచేసి జిల్లా కమిటీ వారు సన్మానం చేసిన వాళ్ళు వెంటనే వేదికను దిగవలసిందిగా మనవి చేస్తున్నాం. మాకు సహకరించండి.
ఇంతవరకు మేము చాలా క్రమశిక్షణగా ఒక నియమాలతో ఈ కార్యక్రమాన్ని నడిపాము. ఇప్పుడు ఆఖరిలో డిస్టర్బ్ చేయొద్దు దయచేసి. దయచేసి మన మండల తరపున సన్మాన కార్యక్రమం సన్మానం ఉంటుంది. వారికి ఒక మెమెంటో ఇవ్వాల్సి ఉంటుంది మండల తరపున. కాబట్టి జిల్లా పార్టీ వారు సన్మానం చేసిన వెంటనే వేదికను దిగి మాకు సహకరించేందుకు మనవి చేస్తున్నాం. షాజీ ఖాళీ చేయండి దయచేసి. ఇప్పుడు ఈ మండలం వాళ్ళకి అవకాశం ఇవ్వండి దయచేసి. జిల్లా లెవెల్లో సన్మానం చేసుకున్నప్పుడు మీరు ఉందరు కానీ దయచేసి ఇటు నుంచి రావద్దు. దయచేసి స్టేజీకి బోనకల్లు మండల సర్పంచులు ఎంపీటీసీలు అందరూ ఆగండి దయచేసి. బోనకల్ అధికారులు కానీ మన అందరూ ఆగండి. మీ అందరికీ అవకాశం కల్పిస్తాం. మీరు దయచేసి స్టేజీకి ఎడమ వైపు నుండి రండి. ఎడమ వైపు నుండి వచ్చి కుడివైపు దిగాలి. ఏ విలేజ్ పిలిస్తే ఆ విలేజ్ రండి. స్టేజీకి ఎడమ వైపు నుండి రండి. అందరూ కూడా ఇటు ఎవరు రావద్దు. మన పోలీస్ అధికారికి మనవి ఇటు నుంచి ఎవరిని పంపించకండి దయచేసి. కుడివైపు నుంచి ఎవరిని పంపించకండి. స్టేజీకి ఎడమ వైపు నుంచి వచ్చి కుడివైపుగా దిగి వెళ్ళాలి. గ్రామాల వైపుగా పిలుస్తాము. జిల్లా పార్టీ వారు త్వరగా ఈ కార్యక్రమం మీరు దిగాలండి. మాకు సహకరించాలి. దిగండి. స్టేజీ ఖాళీ చేయండి. ఎవరు ఇండివిజువల్గా ఇవ్వద్దు. మండల పార్టీ వాళ్ళు ఎవరు ఇండివిజువల్గా ఇవ్వద్దు. గ్రామాల వైపుగా పిలుస్తారు. స్టేజీ ఖాళీ చేయండి. ముందు ఎవరు వస్తండి. మన బోరగల్లు మండల సర్పంచులు, గ్రామ ఎంపీటీసీలు, సహకార సంఘ అధ్యక్షులు అందరూ స్టేజ్ మీద ఉండండి. బోనకల్లు మండలం వాళ్ళందరూ ఉండండి స్టేజ్ మీద. మిగతా వాళ్ళందరూ దిగాలి. ఓన్లీ బోనకల్లు మండలం సర్పంచులు, సెల్ నెంబర్లు, సెల్స్ అందరూ కూడా ఉండండి స్టేజ్ మీద ఉన్నవారు. మిగతా మీ గ్రామాలు వచ్చిన వాళ్ళు వారితో పాటు మీరు వెళ్ళదు. కానీ దయచేసి ఇప్పుడు సన్మాన పత్రం కూడా ఉంది. మన మండల కాంగ్రెస్ పార్టీ తరఫున సన్మాన పత్రం కూడా ఉన్నది. ముందు మండల కాంగ్రెస్ పార్టీ సన్మానం చేసిన తర్వాత మిగతా గ్రామాలు పిలుస్తాము. మండల కాంగ్రెస్ పార్టీ సన్మానం చేసిన తర్వాత ముందుగా బోనకల్ మండల కాంగ్రెస్ కమిటీ తరఫున మన ప్రీతం నాయకులు బట్టి విక్రమార్క గారికి సన్మానం. దయచేసి మిగతా వాళ్ళంతా కింద దిగాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. బోనకల్ మండల కాంగ్రెస్ పార్టీ కమిటీ తరఫున మన ప్రీతమయ్యకు ఒక సన్మాన పత్రాన్ని తయారు చేశాం. అది ఇప్పుడు చదువుతున్నాము. మండల కాంగ్రెస్ పార్టీ అనుమతితో తెలంగాణ ముద్దుబిడ్డ, రైతు బాంధవుడు, బహుజన శ్రేయోభిలాషి, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆర్థిక ప్రణాళిక విద్యుత్ శాఖ మంత్రులు గౌరవ శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారికి బోనకల్ మండల కాంగ్రెస్ పార్టీ కమిటీ ప్రజల తరఫున సమర్పించు అభినందన మందార మాల. పురుడు పోసిన నేల పులకించగా ఆరు అణాల అభ్యుదయవాది, అపర చాణక్యుడు, రాజకీయ దురంధరుడు, దృఢ సంకల్పుడు,
నిడారంబరుడు, సౌమ్యుడు, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో 297 మంది శాసనసభ్యులు మన్నలు పొంది డిప్యూటీ స్పీకర్ పదవికి వెన్న తెచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును శాసనసభలో ఆమోదింపజేసిన గణపాటికి వందనం, అభివందనం. ఢిల్లీ పెద్దలతో దోస్తి, గల్లీ కార్యకర్తలతో ముంటకమై అధిష్టాన ఆదేశంతో 1320 కిలోమీటర్ల పాదయాత్ర చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల అభిష్టాన్ని తెలుసుకొని గొప్ప మహానాయకుడు మన బట్టి విక్రమార్క గారికి వందనం, అభివందనం. ఈనాడు ఎన్నో సవాళ్లను ముందుంచుకొని రాష్ట్ర ఆర్థిక సవాళ్లను అధిగమించి తనదైన శైలిలో మధుర నియోజకవర్గ ప్రజల, రైతుల, దండితుల, కార్మికుల, ఉద్యోగ సమస్త ప్రజాధికారికి ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ తెలంగాణ రాష్ట్రానికి ఉన్నత చెందుకు పోరాడుతూ సాగుతున్న బట్టి విక్రమార్క గారికి వందనం, అభివందనం. వైరా మండలం స్థానలక్ష్మీపురం గ్రామంలో మల్లు మాణిక్యమ్మ అఖిలాండదాస్ గారికి 6వ సంతానంగా జన్మించి ఉన్నత చదువులు చదివి ఎమ్మెల్సీగా రాజకీయ ప్రస్థానం